నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ వ్యూ విత్ మీ సునీల్. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్రాల వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూస్కి సంబంధించి అనాలిసిస్ తీసుకుందాం. యాజ్ ఆఫ్ ఎవ్రీడే ఈరోజు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఎడిటోరియల్ డైరెక్టర్ ఆఫ్ న్యూస్ నౌ తెలుగు శ్రీనివాస్ రెడ్డి గారు మనకి అందుబాటులోకి వచ్చేసారు. శ్రీనివాస్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. పిఎం టూర్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కీలక చర్చలు ఉంటాయని, అలాగే ఎల్లుండి అమెరికా, భారత్, జపాన్, అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించి ఈ 4 దేశాల చతుర్భుజ భద్రతా కమిటీకి సంబంధించి మీటింగ్లో కూడా ప్రధానమంత్రి భారత్ని రిప్రజెంట్ చేస్తూ పాల్గొంటారు అనేది ఒక విషయం. అండ్ రెండవది, రేపు కమలా హారిస్తో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఎల్లుండేమో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బైడెన్తో సమావేశం అవుతారు. సో దీని గురించి ప్రధానంగా ఏముండొచ్చు అంశాలు? ఇది చెప్పినాయి అందరూ అనుకునేటివి. మన పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలు, అది మామూలుగా ఒక ప్రభుత్వము పడిపోయి ఇంకో ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, బైడెన్ ట్రంప్ను ఓడించి బైడెన్ వచ్చాడు, రిపబ్లిక్స్ పోయి డెమోక్రాట్స్ వచ్చారు. అదొక రాజకీయ పరిణామం. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు, అధికార మార్పులు జరిగినప్పుడు ఇతర దేశాలతో ఉన్న గత ప్రభుత్వం పెట్టుకున్న సంబంధాల విషయంలో కొంత వ్యత్యాసాలు ఉంటాయా, కొనసాగిస్తారా లేదా, ఏ వైఖరి ఉంటారు అనే అలాంటివి. అమెరికాలో అలాంటిది జరిగింది. ఇది బైడెన్ ఎన్నికైన తర్వాత మొదటిసారి అనుకుంటాను మన ప్రధానమంత్రి నూతన అమెరికా అధ్యక్షుని కలుసుకోవటం అనేది. మన ప్రధాని నరేంద్ర మోడీ మధ్య, ట్రంప్ మధ్య మంచి సంబంధాలు ఉండేటివి. అది కొంత ఈ ప్రభుత్వానికి కంటగింపుగానే ఉంటుంది వైఖరి, తీసుకున్న వైఖరి, వీరు సాధారణంగా ఆహ్వానించిన తీరు, ఇవన్నీ హృదయానికి అత్తుకొని ఉన్నారా ఇద్దరు మోడీ అన్నట్టు ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి సంబంధాలు కొంతమంది ఆ రకంగా ఉన్నారు. బైడెన్ కూడా రిపబ్లికన్ డెమోక్రేట్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఇండియా పట్ల, మోదీ పట్ల కొంత ఆ వైఖరినే ప్రదర్శించాడు. అంత పెద్ద అత్యుత్సాహం చూపలే. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సంబంధాలను నెలకొల్పుకోవటానికి ఆయన ఏం అత్యుత్సాహం చూపలేదు. ఆ రకంగా ఇద్దరు కొద్దిగా మనసిప్పి మాట్లాడుకోవటానికి అవకాశం ఉంది. మనకు అమెరికాకు అక్కడ ఒప్పందాలు చేసుకున్నవి ప్రభుత్వాలు వస్తే వెంటనే మారవు సాధ్యమైనంత వరకు. అందులో మనకు సైనిక ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఈ సైనిక ఒప్పందాల దృష్ట్యా పొరుగున ఉన్న ఈ సైనిక ఒప్పందాలు క్వాడ్రాంగిల్ అన్నారే, చతుర్భుజ 4 దేశాలతో సంబంధం ఉంది. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ. వీటికి సంబంధించి జరుగుతున్న పరిణామాలలో మనం చెప్పుకొని ఇవాళ ఏవి జరిగినా అన్నీ వాళ్ళే రైట్ కదా. అమెరికా ఏ చేసినా రైటే. అగ్రరాజ్యం చేస్తే తప్పు అని చెప్పొచ్చు, కానీ ఇవాళ అమెరికా ఏ చేసినా రైటే వారి పద్ధతి ప్రకారంగా. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి రైటే, నేను చేసింది తప్పు, పొరపాటు చేసి ఉండకూడదు అనేది కూడా రైటే. ఇదే మనం గతంలో చెప్పాము. ఎందుకు ఎట్లా జరుగుతుందని ఆ రకమైనటువంటి ఇది దేశ సార్వభౌమత్వము, సావర్నిటీ వాళ్ళ దేశానికి ఉండదా, ఉండకూడదా? అలాంటివి జరిగినప్పుడు ఇవాళ మంచి పరిణామం జరిగింది. మేము కూడా తప్పులు చేస్తాము, పొరపాటు చేసామని అంగీకరించడం గౌరవం. ఇవాళ మన ప్రధానమంత్రి అమెరికా పర్యటన చేయటము, బైడెన్తో అమెరికన్ నూతన అధ్యక్షునితో కలుసుకోవటం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను ఒకసారి నెమరేసుకోవచ్చు, రివ్యూ చేసుకోవచ్చు, సమీక్షించుకోవచ్చు. 2, పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన పరిణామాలు, దాని దుష్ప్రభావాలు భారత్ మీదకి ఎలా ఉంటాయి అనేది, దానికి ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి మన పాకిస్తాన్ వారి వైఖరి అందరికీ తెలుసు కదా అమెరికా పట్ల. మనకు చైనాకు కూడా అంత పెద్ద సంబంధాలు లేదు, సరిహద్దు వివాదాల వల్ల అది కూడా కొనసాగుతుంది. వీటన్నింటినీ ఒకసారి సమీక్షించుకోవటానికి మంచి అవకాశం దొరుకుతుంది. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఉంది కాబట్టి
ఆ అసెంబ్లీలో మన ప్రధాని మాట్లాడతాడు. ఈ అవకాశాన్ని ఈ రకంగా ఉపయోగించుకోవటం ద్వారా దేశ ప్రయోజనాలకు ఉపయోగకరంగానే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు దాన్ని సమీక్షించుకోవటానికి మేజర్ రోల్ ప్లే చేసేది వీరే కదా. అందుకని ఇది ఖచ్చితంగా దేశ ప్రయోజనాలను కాపాడే రకంగా, దీనివల్ల ఒక రకంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన పరిపాలనకు వచ్చిన చేపట్టిన స్వీకరించిన లేకపోతే లాక్కున్న తాలిబాన్లకు అమెరికాకి ఇప్పుడు పడటం లేదు. వారు కూడా కొంత దుందుడుకుతనంతో చెప్పిన మాటను ఏ మేరకు విశ్వసించాలనే అనుమానాలు వస్తున్నప్పటికి కూడా అమెరికా అంటే వారికి ఏం పెద్ద ఇది లేదు. అంతర్జాతీయ సమాజము లేదా అమెరికాతో యుద్ధం చేయటం వ్యతిరేకించటంతో ఇవాళున్న పరిస్థితుల్లో ఉండలేరు. కాబట్టి భారత్ అమెరికా సంబంధాలు వారు ఎరుగుదురు కాబట్టి కొంత జాగ్రత్తలు వారు వహిస్తారు. ఇప్పుడున్న పరిస్థితిని కొంత మెరుగుపరచుకోవటానికి ఉపయోగపడుతుంది. మనం కూడా చూడాలి, మన దేశ అవసరాలు చూసుకోవాలి, అమెరికా అవసరాలు, ఆ దేశ ప్రధాని, ఆ దేశంలో ప్రభుత్వాలు మారినా దేశ అవసరాలు, భద్రత, వారి విధానాలు మారాయి పెద్దగా. ఓవరాల్గా మంచిగా ఉంటారా, మోదీతో ఎలాగా ఉంటారు అనేదే తప్ప బేసిక్ వాటిలో ఉండేవి వాళ్ళ మార్పులు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. మన దేశము మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మనం వ్యవహరించాలి. వారికి ఏదో తల ఒగ్గినట్టు, సబ్సర్వెంట్గా ఉన్నట్టు ఆ రకంగా ఉంటే దేశ ప్రయోజనాలు, దేశ ప్రతిష్ట భంగం కలుగుతుంది. ఏమైనా ఇద్దరు దేశాధినేతలు కలుసుకోవటము ప్రయోజనాలు చేకూరుస్తుందని ఆశిద్దాం. అంటే సార్, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని మీటింగ్స్, ఇక్కడ హౌడీ మోడీ కానీ, అక్కడ అట్లనే వెల్కమ్ మోడీకి సంబంధించినటువంటి విషయం. సో వాటిల్లో అంటే ఆ సభల సందర్భంగా ఇద్దరు ప్రధానులు ఒకళ్ళ గురించి ఒకళ్ళు పొగుడుకోవడం, మాట్లాడుకోవడం, సపోర్ట్ చేయడం, భారత సంతతికి చెందిన వారందరినీ కూడా ట్రంప్కి ఓటు వేయాలి అని పరోక్షంగా చెప్పాడు మోదీ చెప్పడం. సో ఇవన్నీ ఒకసారి రీకాల్ చేసుకుంటే రేపు కమలా హారిస్ తో ఫస్ట్ మీటింగ్ జరగబోతోంది. సో ఎట్లా ఉండొచ్చు అంటారు, రిసీవింగ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అమెరికన్ ఇండియా నుంచి ఆరిజిన్ కాబట్టి, ఇండియన్ ఆరిజిన్ తల్లి కాబట్టి కొంత దేశం ఏంటి, భారతదేశం ఏంటో తెలుసు, సంస్కృతి తెలుసు, సౌత్ తెలుసు, తమిళనాడు తెలుసు, ఇవన్నీ కొన్ని తెలిసి ఉంటాయి. కాబట్టి బహుశా ఆమె కూడా చెప్తుంది. ఆమెమి వారి దేశ, ఆమె భారతదేశ సంతతికి సంబంధించిన అయినా ఆ దేశాన్ని తాకట్టు పెట్టదుగా. అవును, ఆ దేశ భద్రతని, అవసరాలను కాదని చెప్పి మోడీ భారతదేశము అని చెప్పి చెప్పలేదు. అయితే కొంత బాగా అర్థం చేసుకోవటానికి, ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ఇప్పుడున్న ప్రెసిడెంట్ కన్నా బెటర్ అవగాహనకు అవకాశం ఉంటుంది. ఈయన ద్వారా, ఆమె ద్వారా ఏమైనా తెలుసుకొని గుడ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవటానికి, నువ్వు ఈ రకంగా ఈ ఆలోచనతో ఉన్నాడు మా అధ్యక్షుడు, మరి మీ అవసరాలు ఏంటి, ఈ రకంగా మాకు నష్టం చేస్తాయి, మీరు ఆనాడు మాట్లాడొచ్చేమో, ఆనాడు చేసుకున్నటువంటి ఆలింగనాల పట్ల ఇవన్నీ కొంత బెటర్ అతనితో కన్నా ఈయన దగ్గర కొంత చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా సత్సంబంధాలు కంటిన్యూ అవుతాయి, ఒక మంచికి చేసుకుంటారు. ఏమైనా చేసుకోవాలి కదా, మన దేశం కూడా ఏమైనా చేసుకోవాలి. వారి అవసరాలు, మన అవసరాలు అనేది మాట్లాడుకుని పరస్పరం స్నేహ సంబంధాలని కంటిన్యూ చేసేటట్టుగా ఉంటుందని ఆ సభ నిజంగానే వ్యక్తం చేద్దాం సార్. నెక్స్ట్, ఏపీకి సంబంధించినటువంటి ఇష్యూ, టీటీడీకి సంబంధించి జంబో అంటే పాలక మండలి సభ్యుల్ని కొంతమందిని ఆహ్వానిస్తూ టీటీడీ రీసెంట్గా ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానికి సంబంధించి మాజీ పాలక మండలి సభ్యుడైనటువంటి, అలాగే ఇప్పుడు యాక్టివ్ బీజేపీ మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ హైకోర్టులో సవాల్ చేస్తూ ఆ ఉత్తర్వుల్ని దాఖలు చేయడం జరిగింది. దాంట్లో హైకోర్టు ఈరోజు దానికి సంబంధించి విచారణ జరుపుతూ సస్పెక్ట్ చేసింది, ప్రభుత్వానికి సంబంధించి రిప్లై కోరుకుంది. సో దాన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఏపీ గవర్నమెంట్ యాక్ట్ని ఏ విధంగా చూడాలి? ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఇది? దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ అపాయింట్మెంట్స్. ఈ పొలిటికల్ అపాయింట్మెంట్స్లో కూడా మరి అది లాస్ట్ టైం కూడా చాలా సేపు అనుకున్నాం, ఏమిటి
కార్యనిర్వాహక వర్గం, అధికార వర్గం అనేది అక్కడ రాష్ట్రంలో ఉందా అనేది, ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఏమిటి జరుగుతుందో ఆశ్చర్యంగా ఉంటుంది ఇలాంటి జీవోలు వచ్చినప్పుడు. అసలు కన్నా కొసరెక్కువైనట్టు 24-25 మంది ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాలక మండలి ఉంటే దానికి 2 ఆహ్వానితులు చేర్చటం ఏంటి అసలు? తర్వాత 2 ఆహ్వానితుల్ని చేర్చటము, వారికి పాలక మండలి ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్స్కి ఏ సౌకర్యాలు ఏ ఉంటాయో అలాంటివి పూర్తిగా వీరికి కూడా అలాగే వర్తిస్తాయని చెప్పడం ఏంటి? ఇది ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఏమిటిది? లేకపోతే వేసుకోవచ్చు, మార్చమని చెప్పవచ్చు. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది, కాకపోతే ఇంకో దొంతర పెట్టుకుందాం, 150 మందినో 300 మందినో నింపుతాము, వారికి ఇచ్చిన స్థాయి కన్నా ఇంకా కొద్దిగా తక్కువ చేసి వీళ్ళందరినీ గౌరవించుకుందాము అని చేసుకోవచ్చు. అది పెద్ద సంస్థ, వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంది, భక్తులు ఇచ్చేటటువంటి డబ్బే. సరే, ఇప్పటికే ప్రభుత్వాలకు సంబంధించి ఒక విమర్శ ఉంది. టీటీడీ అనేది వలసలకి, అంటే ఎవరైతే పదవులు ఆశించి భంగపడతారో వాళ్ళకి ఈ పదవులను ఇస్తూ, పాలక మండలిలో అవకాశాలు ఇస్తూ వాళ్ళని సంతృప్తి పరుస్తున్నారు అనేది ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఈ విమర్శ మాత్రం ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హైకోర్టు ఈరోజు విచారణలో కూడా కొన్ని కేసులకు సంబంధించి, వాళ్ళకున్న ఇండివిజువల్ కేసెస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ చేసింది. ఒకటి అది అసలు జీవో చూడగానే అందరికీ ఆశ్చర్యం అనిపించదు. 24-25 మంది పాలక సభ్యులు ఉంటే వారికి 52 మంది 52 మంది ఆహ్వానితులు ఉంటే ఎట్లా ఇది ఏ రకంగా అసలు సమ్మతమైంది, ఏ రకంగా ఉంటుంది అనేది అసలు అర్థం కావటం లేదు అసలు. అక్కడ అడ్మినిస్ట్రేషన్ సహజంగానే కోర్టు ముందు చూడాల్సింది. గతంలో ఒకసారి కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక కమ్యూనిస్ట్ని ఒక బోర్డుకి, ఐ థింక్ తిరువనంతపురం ఎక్కడేదో ఒక పెద్ద దేవస్థానానికి చైర్మన్గాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేశారు. కోర్టుకి వెళ్ళారు. ఆయన నాస్తికుడు, కమ్యూనిస్టులు అంటే నాస్తికుడు కదా, నాస్తికుడు అంటే వెంటనే మార్చేశారు. ఆ గవర్నమెంట్ మార్చేసింది. అది కోర్టుకు వెళ్ళగానే అసలు కొట్టేముందే మార్చేశారు. ముందు నాస్తికులు ఉండకూడదు, నెంబర్ 1. కేసులు అనేది భక్తులు ఉండిలో వేసేవాళ్ళు ఎవరు? పేదలు వేస్తారు, 10 వరకు వేస్తారు, కానీ కోట్ల రూపాయలు వేసేవాళ్ళు ఎవరు? ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్. కేసులు వాళ్ళ మీద కూడా ఉంటాయిగా, ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. ఏదో పెద్ద నేరస్తుడు అని పేరు పడ్డ తర్వాత వస్తే అది వేరు. అవును, కేసులు ఇప్పుడు ఈ కేసులు వస్తుంటాయి, సిబిఐ, ఈడీలు ఇక నిత్యము పొలిటికల్ గా ఉంటాయి, ఇతర రకాలకు కూడా జెన్యూన్ కూడా ఉంటాయి. మరి వాళ్ళే కదా కోట్ల రూపాయలు, కిరీటాలు కేసు అంటే పెద్ద ఇది కాదు. నోటెడ్ నటోరియస్ క్రిమినల్ని తీసుకొచ్చి పెడితే బట్ ఇక్కడ ఉండాలి, మంచి భక్తుడై ఉండాలా, మంచి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండటం దానికి మంచిదే. కానీ రెండవది అసలు క్వశ్చన్ 25 మందికి 52 మందిని వేయటం ఏంటి ఆహ్వానితులుగా? ఆ రకమైనటువంటి గౌరవ వేతనాల్లో, లేకపోతే సిట్టింగ్ ఫీజులో, లేకపోతే దర్శనాలు వారికి ఇచ్చినట్టే వీరికి ఇవ్వటం ఏంటి? మీరే ఆదేశించవచ్చు. గవర్నమెంట్ ఇండైరెక్ట్గా పరిపాలిస్తాయి కదా. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు మీరు చెప్తే మీరే కదా వేసేది, చైర్మన్ ఎవరు మీరే కదా అపాయింట్ చేసేది, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే కదా వేసేది. మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు బోర్డును 10 ఇదివరకు గతంలో ఈ రకంగా లేదు, ఈ సంఖ్య కన్నా పెద్ద సంఖ్యనే ఉందిగా. అవును, ఇప్పుడు మార్చుకుంటే పోయేది. ఎందుకు ఇదంతా ఇంత పెద్ద వ్యవస్థని ఇది చేయటానికి 50 మంది అవసరము, 100 మంది అవసరము, లేదా ఇంకో దొంతర సృష్టించుకోవచ్చు కదా. ఇది ఎగ్జిక్యూటివ్ బోర్డు, ఇంకొక పాలక వ్యవస్థకి ఒక కౌన్సిల్ ఉంటుంది, దానికి ఆ కౌన్సిల్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ పెట్టుకోవచ్చు. ఏమిటో అసలు అర్ధరహితంగా ఉంది. ఎలా ఉందో తర్వాత రెండవది, ఇంత 2 రోజులు 3 రోజులు అవసరమా? ఒకరి పేరుతో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయన
ఇచ్చాడు లెటరు. ఓకే, తప్పు బట్టే ప్రసక్తే టూరిజం లేదు. శాఖ మినిస్టర్. ఇచ్చి ఉంటే పెడితే కూడా అభ్యంతరం లేదు, ఎందుకంటే జరిగేటివన్నీ ఇవాళ అలాంటివి. సో నేను రాయలేదు, నాకు సంబంధం లేదు అన్నాడు. ఆ నామినేట్ చేసిన వ్యక్తి మీకు దొరకడా పట్టుకురావటానికి? ఎంతసేపు సార్? ఎంతసేపు? ఎట్లా జరిగింది అది? ఏ రకంగా? కేంద్ర మంత్రి ఈ రకంగా చెప్పాడే, ఎవరు ఇంత తప్పుదో పట్టించింది? ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి అనేది రావాలిగా. దానికి 40 కొన్ని ఇన్స్టాంట్ రెజల్యూషన్స్ యాక్షన్స్ చేస్తున్నారు. పట్టుకొచ్చి తీసుకొచ్చి ఎవరు చెప్పారు పెట్టవచ్చు కదా. ఇవి ఇలాంటివి సమంజసం కాదు. అది దేవుడి మీద విశ్వాసం ఉన్న వాళ్ళని పెట్టడము, ఆ ఆస్తిని కాపాడాల్సిన వాళ్ళని పెట్టడము, సజావుగా నడిపించటానికి దోహదపడేది తప్ప మీరన్నట్టు అది పొలిటికల్కి ఒక ఆశ్రయంగా కనిపించకూడదు. నువ్వు చేసే పనులు అదైనా కూడా కనిపించకూడదు, బయటికి ఆ రకంగా కనిపించకూడదు. ఎందుకు ఈ తొందరపాటు చర్యలు జరుగుతున్నాయో తెలియదు. రైట్లీ కోర్టు చెప్పింది, నీకున్నది ఇంతమంది సస్పెండ్ చేసింది, ఏ రకమైన కౌంటర్తో వస్తారో చూడాలి. సమాధానం ఏ రకమైన ఏం చెప్తారు? గవర్నమెంట్కి అధికారం ఉందంటారేమో, లేదా బోర్డుకి అధికారం ఉందంటారేమో, ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఎవరినైనా తీసేసుకోవచ్చు. సెంట్రల్ లో బీజేపీ సుప్రీం కోర్టుకి ఎలా చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ మీనింగ్లెస్ గా ఉంది. అంతమందిని పెట్టడం అనేది పెట్టండి వివిధ వర్గాలకు. ఇప్పుడు భక్తులు ఒక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు కదా, తెలంగాణ నుంచి ఇచ్చారు, గౌరవంగా ఉంది. తమిళనాడు ఇచ్చారు, గౌరవంగా ఉంది. మహారాష్ట్ర నుంచి ఇచ్చారు, గౌరవంగా ఉంది. ఇంకే కర్ణాటక నుంచి ఇచ్చిన అభ్యంతరం లేదు. ఎందుకంటే అనేక మంది వస్తారు, విశ్వాసాలు ఉన్నాయి, డబ్బులు ఇస్తారు, కానుకలు ఇస్తారు, దాంట్లో అభ్యంతరం ఉండదు. అదే పెంచుకొని 50 మందిని చేసుకుంటూ పోయేదిగా, 100 మందిని చేసుకుంటూ పోయేదిగా. మేనేజ్ చేయలేరా? అసెంబ్లీ మేనేజ్ చేసినట్టు మేనేజ్ చేస్తారు. దానికి పాలక మండలి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటారు, చైర్మన్ ఉంటాడు, ఇంకా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. ఇది ఎంతోమంది వ్యవస్థ ఉంటుంది కదా. ఇది మాత్రం నవ్వుల పాలుగా ఉంది. ఈ జీవో ఈ రకంగా తీసుకురావటం అనేది నవ్వుల పాలుగా ఉంది. చూద్దాం సార్ ప్రభుత్వం ఏ రిప్లై ఇస్తుందో, తన స్టాండ్ ఏంటో అనేది కూడా అడ్వకేట్ జనరల్ చెప్తారు కదా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అబౌట్ గవర్నమెంట్స్ రిప్లై. సో నెక్స్ట్ సార్, తెలంగాణలో ఆర్టీసీ అనేది నష్టాల్లో ఉంది, నిజమే. ఈ నష్టాలకు సంబంధించి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది 2 ఏళ్ల క్రితమే అనేది ప్రభుత్వం యొక్క వర్షన్. మొన్నే ప్రగతి భవన్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా సీఎం కేసీఆర్ అదే ఉద్ఘాటించారు కూడా. కానీ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కానీ, ఈ ఆర్టీసీకి సంబంధించి కానీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలుకి ఉపకరించుకోకపోతే నష్టాలు తప్పవు, తీవ్ర నష్టాలు తప్పవని ఉన్నతాధికారులు, ఆయా శాఖల యొక్క ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకురావడం ఏ విధంగా చూడాలి మనం? అండ్ అట్లాగే ఆర్టీసీకి సంబంధించి దానిని గాడిలో పెట్టాలనే ఇప్పుడు సిపిగా ఉన్నటువంటి సజ్జన్నార్ని తీసుకొచ్చి ఎండీని చేశారు. సో ఎట్లా ఉండబోతున్నాయి రిఫార్మ్స్? ఏమన్నా రాబోతున్నాయా ఆర్టీసీలో? ఛార్జీలు పెంచడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, అటు విద్యుత్కి సంబంధించి కూడా? దాదాపు 5-6 సంవత్సరాలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి ఏదో బిగినింగ్లో ఏదో పెంచినట్టున్నారు తప్ప మళ్ళీ పెంచలేదు. ఫస్ట్ ఇది ఆర్టీసీకి సంబంధించి ఇక్కడ యోచించాల్సింది పెంచాలి, రేట్లు పెంచకుండా ఉండలేరు, ఏదో కొంత పెంచాల. కానీ దీన్ని సరిగ్గా ఆదాయము నష్టము లేకుండా, లాభ నష్టాలు లేకుండా నడపాలన్న ఆలోచన వస్తే మాత్రం ప్రమాదకరమైంది. ఓకే, లాభ నష్టాలు లేకుండా విద్యా వ్యవస్థ నడుపుతున్నావా, వైద్యాన్ని నడుపుతున్నావా, సేవా రంగాలు, రైతులకు ఏ రకంగా ఆదుకుంటున్నావు, పేదలకు ఏ రకంగా ఆదుకుంటున్నావు, పెన్షన్స్ ఇస్తున్నారుగా. అందుకని ఆలోచన నష్టాలలో ఉండకూడదనేది, భారీ నష్టాల్లో. లాభ నష్టాలు లేకుండా నడపటము అనేది వస్తే మాత్రం కష్టమైన పని ఈ రోజుల్లో. దీంట్లో అత్యంతంది 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి వేతనాల వ్యవస్థ, 2 బాడీ మోటారు నిర్వహణ, బస్సు నిర్వహణ, దాన్ని బాడీ బిల్డింగు, బస్సును కొనటము, 2 ఆ నిర్వహణలో భాగంగా ఇంధనం. ఈ 3 వ్యవస్థల్లో నేను
నష్టాలు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా దాదాపు 3,000 కోట్లు 4,000 కోట్లు నష్టాల్లో ఉన్నాం. ఈ 3,000 4,000 కోట్లు ఎవరి మీద వేస్తారు? ఛార్జీలు పెంచడం అంటే ప్రయాణికుల మీద వేయటమే కదా. అంతే కదా సార్. ఆ ఆలోచన ఉంటే తప్పు ప్రభుత్వాన్ని. ఆల్టర్నేటివ్ ఇది ప్రజా రవాణా వ్యవస్థ ఏం రాసి ఉంటుంది చూడండి, చక్రము రాసి ఉంటుంది. అదే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజాసేవ ఉంటుంది కదా. అవునవును. ఇది సామాన్యులు ఉపయోగించేది. ఇది ఫ్లైట్లకే మీరు తగ్గిస్తున్నారే రేట్లో. ఈ వ్యవస్థని సామాన్యుడు భరించే రీతిలో ఉండకపోతే పెంచండి, కొంత వేయండి. కానీ మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? దీనికి ఈ వ్యవస్థను కాపాడటానికి ఏం చేస్తుంది? ఈ వ్యవస్థను అందుబాటులో ప్రజలకు, సామాన్య ప్రజలకు అందుబాటులో, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండటానికి ఏ రకమైన ఈ రవాణా వ్యవస్థను ఉంచుతున్నారనేది. ఇవాళ డీజిల్ కేంద్రము వేస్తుండే మనకు తెలుసు, ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది, ఇది ఇక్కడ వ్యాట్ వేస్తున్నారు. మీరు తగ్గించుకోవచ్చుగా కొంత. 36 రూపాయలు లీటర్కి 31, 32, 34 వేస్తున్నారు. 41 అంట సార్. ఇప్పుడు 41 వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. తగ్గించుకోవచ్చుగా ఒక 10 రూపాయలు. అదే ఎందుకు తగ్గించరని ఆ ఆలోచన ఎందుకు రాదని. ఆ తర్వాత ఈ నష్టాలు వస్తున్నాయన్న పేరుతో సిటీ వ్యవస్థను ఎక్కువ నష్టాలు వచ్చేది హైదరాబాద్ సిటీలే. ఓకే. ఈ రవాణా హైదరాబాద్ సిటీ ఏ క్లాస్ సిటీగా కావాలని కోరుకున్నాం కదా, గవర్నమెంట్ గుర్తించాలని చెప్పాం కదా. ఏ క్లాస్ సిటీకి బాంబే ట్రాన్స్పోర్ట్కి కానీ, ప్రజా రవాణాకి, మద్రాసుకి కానీ, బెంగళూరుకి కానీ, తర్వాత ఇతర పెద్ద పట్టణాలకి ఇస్తున్న సౌకర్యం దాన్ని పెంచమని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆదుకోవాలని కోరాలి. 2, ఇప్పుడున్న పరిస్థితిని చూసుకున్నప్పుడు పెంచు 5 పైసలు అభ్యంతరంలే, కానీ నువ్వు ఇచ్చేది గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అనేది ప్రధానమైన అంశం. దాని ముడుసరుకు ప్రధానమైంది, కీలకమైంది ఇంధనం. డీజిల్ మీద నువ్వేం తగ్గిస్తున్నావు? ఆర్టీసీకి ఇచ్చే డీజిల్ మీద, ట్యాక్సెస్ మీద, తర్వాత ఇన్కమ్ ఇంత దాటితే పన్నేసావు కదా. అవును. రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ కాదు, రాష్ట్ర ప్రభుత్వము 1000 బస్తులు ఉన్న వాడికి మీద ఇది వేయొచ్చని గతంలో తీసుకొచ్చిన చట్టాన్ని మార్చారా మీరు? ఎట్లా చేస్తారు? అది నష్టాల్లో ఉన్నదానికి లాభాలు ఉన్నప్పుడు తీసుకున్నారు మీరు. లాభాల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం వాటా తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా తీసుకుంది, అధికంగా పన్నులు వేశారు. ఎంగళరావు పీరియడ్ నుంచి వచ్చింది. లాభాల్లోకి వచ్చినప్పుడు ఇదంతా ఎక్కడికి పోతుంది? అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని 1000 బస్సులు ఉన్న, అప్పటికి మనకు 1000 ఉన్నాయి. 1000 ఉన్నది ఒక ఆర్టీసీ, కానీ ప్రైవేట్ వాడికి ఎవరికి 1000 ఉండదుగా. 1000 బస్సులు ఉన్న వాడి మీద ఈ ఛార్జీలు వేయవచ్చు అని చెప్పి చేశారు, తీసుకున్నారు. ఇప్పుడు ఆదుకోవాలి కదా అంటారు. ఇక్కడ సిటీ బస్సులు నష్టపోతుంటే జిహెచ్ఎంసీకి అప్పచెప్పారు. జిహెచ్ఎంసీలో పొదుపు చేసుకున్నదాన్ని 500 కోట్లు 300 కోట్లు తీసుకెళ్లారు. ఇది కొంత ఆలోచన చేయాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, కోవిడ్ పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టపోయి అన్ని రంగాలకు ఎఫెక్ట్ అయింది. ప్రభుత్వం ఆదాయం తగ్గిన మాట వాస్తవమే. ఆదాయం తగ్గటం అంటే ప్రజల నుంచి వచ్చే డబ్బే రాలేదు కదా. మరి ఈ ప్రజలు భారాన్ని ఎవరి మీద వేస్తారు? మధ్యతరగతి పేదవాడి మీద. దీనికి సంబంధించి పర్టికులర్ గా బడ్జెట్ లో పెట్టినటువంటి 1000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెల్లింపులు చేయలేదని ఆర్టీసీకి అమలు జరిగేది, ఆదేశాలు అమలు జరగటం లేదు. అందుకని ఇప్పుడు బాగానే కొత్త ఆలోచన చేసి ఇది సరుకుల రవాణా పెట్టారు. మంచి ఆదరణ వస్తుందని చెప్తున్నారు. ఇతర ప్రైవేట్ వాళ్ళ మాదిరిగానే మీరు యాప్ వస్తుంది, మీ దగ్గర ఏదైనా పార్సల్ ఉంటే వచ్చి కలెక్ట్ చేసుకొని ఇస్తారు అని మంచి ప్రయోగము, బాగా సక్సెస్ అవుతుంది. అట్లాగా సమకూర్చుకోవటానికి ఏదైనా చేయండి. కానీ ప్రభుత్వం నేను ఖర్చు పెట్టను, ప్రయాణించే వాడి మీద పైసలు వేసి ఆదాయాన్ని కొంత నేనే తీసుకుంటాను రాష్ట్ర ప్రభుత్వము అంటే అది కుదరదు. ఇది సమంజసం ఏమాత్రం కాదు. అందుకని ప్రభుత్వం ఆలోచన చేయండి, కానీ భారం పూర్తిగా పేదవాడి మీద, మధ్యతరగతి వాళ్ళ మీద, ప్రయాణికుల మీద వేసి లాభ నష్టాలు లేకుండా చూస్తుంది. ఈ 3,000 కోట్లు వాళ్ళ మీద వేద్దాము అనుకుంటే నష్టము.
అండ్ దట్ ఒకనొక టైంలో ఈ ల్యాండ్స్కి సంబంధించి ఆర్టీసీకి ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ని కూడా అమ్మాలి, అమ్మి నిరుపయోగంగా ఉన్న యాడ్స్ చేసుకోవచ్చు అలాంటివి ఏదైనా ఉంటే దానికే ఆదాయం చాలా ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్కువ స్థలాలు ఉన్నాయనుకోండి, ఎందుకు చిన్న మామూలుగా ఒక 10 బస్సులు ఆగే స్థలంలో కూడా కమర్షియల్స్ పెట్టుకోవచ్చు. కమర్షియల్ ఇది హైదరాబాద్లో ఇప్పుడు ఉంది సార్. హైదరాబాద్ మహాత్మా గాంధీలో, తర్వాత అక్కడ పక్కన సికింద్రాబాద్లో ఉన్నాయి ఈ ఇతర ప్రదేశాలు, అలాంటివి పెట్టుకోవటం ద్వారా ఆదాయం సమకూర్చుకోవటానికి ఆస్తుల మీద, ఆర్టీసీ ఆస్తుల మీద కొద్దిగా బిజినెస్ ఓరియంటేషన్లో అవి నిర్వహించుకుంటే బాగానే ఉంటుంది. తప్పనిసరిగా చేయాల్సిందే. అలాంటి హోటల్స్ పెట్టుకుంటున్నారుగా, అనేక మంది వస్తున్నారుగా, ఇంకా పెట్టండి అన్న కొత్త రకాలు పిజ్జాలు, బర్గర్లు తీసుకునేవారు. గార్మెంట్స్ వస్తువులు ఏదైనా కొనుక్కుని అప్పటికప్పుడు కొనుక్కునేటటువంటి అంశాలు ఉంటాయి, రిక్వైర్మెంట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది, ఆలోచించవచ్చు అట్లా. సార్ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి విద్యుత్ ఛార్జీలు కూడా ఇప్పుడు ఒకటి మంచి జరిగేది ఏంటంటే ఏది చేసినా రైతుల జోలికి పోరు. రైతుల జోలికి పోరు. పోయేదల్లా ఇక డొమెస్టిక్ ఇండస్ట్రియల్ అవును ఆ జోలికి పోతారు. చూడాలి, వీరు పెంచగానే అక్కడ ఉందిగా కమిటీ ఉందిగా, ఆ కమిటీ మీద వాదోపవాదాలు జరగాలిగా. ఎన్జిఓస్, రైతులు, రైతాంగం జోలికి వస్తే రైతు సంఘాలు, వ్యవసాయదారులు అందరూ వస్తారు కదా. చూద్దాం ఏ మేరకు ప్రతిపాదనలు చేస్తారో. ఇవి ఏదైనా కూడా ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో ఇవి కొంత ఖచ్చితంగా భారము ప్రజల మీద మోపటం అనేది 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం. సరే, అంటే ఇప్పటికే ఏపీ విమర్శలు మూటగట్టుకుంటోంది ఏపీ గవర్నమెంట్ దీనికి సంబంధించి. అంటే విద్యుత్ ఛార్జీలు పెంచేసి, అలాగే ఆర్టీసీకి సంబంధించి కూడా ఎక్కువగా నష్టాల్లో ఉంది అని చెప్పేసి. సో అయినా గవర్నమెంట్కి ఆర్టీసీకి సంబంధించి ఒక యాక్షన్ తీసుకుంది, మంచి స్టెప్ తీసుకుంది, ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేసి. సో అవి పక్కన పెడితే విద్యుత్కి సంబంధించి ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటోంది ఎట్ ప్రెసెంట్ ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు తెలంగాణ కూడా అదే పని చేస్తే తెలంగాణలో కూడా ఈ రివర్స్ రీకాలింగ్ అనేది వస్తుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కన్సెషన్స్ భరించేది ఎవరు? ప్రజలే. ఈ సంస్థ కదా. అవును. ఆ సంస్థకు ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒకటి పొలిటికల్ గానా ఇతర రకాలుగా అవసరాల దృష్ట్యాన కన్సెషన్స్ ఇచ్చారు. అవును. లేకపోతే ఫ్రీ ఇంతవరకు అని చెప్పారు. అవును. అవి రీపేమెంట్ ఎవరు చేయాలా? గవర్నమెంట్ చేస్తున్నారా? ఇస్తున్నారా? క్వశ్చన్ మార్క్. ఇలాంటి రాయితీలకు సంబంధించి ఒకసారి చాలా ఏళ్ల క్రితము ఆర్టీసీ ఇవి పెరుగుతుంటే ఎవరెవరికి రాయితీలు ఇచ్చేది చెప్పి జర్నలిస్టులకు కూడా ఇస్తున్నాము కన్సెషన్స్. నేను చెప్పాను ఎండి గారికి, ఆనాటి ఎండి గారికి, అయ్యా నిజమే మాకు ఇచ్చింది, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉపయోగిస్తున్నారు, పిటెన్స్. దాన్ని జర్నలిస్టులకు ఇచ్చే దానికి వల్ల నష్టపోయామంటే ఏమన్నా అర్థం ఉందా? మొత్తం కలిపిన 10 లక్షలు ఉండేమో. మీకు అంతకుముందు టికెట్లు ముద్రించి ఇచ్చారు, ఈ టికెట్లు చెంపించాలని, దాని ఖర్చులు కూడా వెళ్ళలేదన్నాడు ఒక ఎండి గారు. నన్ను పిలిచి లీడర్గా ఉంటే, శ్రీనివాసరెడ్డి అప్పుడు ఏదో పెట్టారు కానీ ఈ ఖర్చులు కూడా ఉపయోగం లేదు, అవసరం లేదు, ఎత్తేస్తున్నామని చెప్పారు. సో అందుకని ఇవాళ ఎలక్ట్రిసిటీకి సంబంధించి రైతాంగానికి ఇస్తున్నారు. ఎవరు భరించాలా? ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వం భరించాలి. ఇతర వర్గాలకు కన్సెషన్స్ ఇచ్చారు, రాయితీలు ఇచ్చారు, ఎవరు భరించాలా? ప్రభుత్వమే భరించాలి. మరి ప్రభుత్వం భరించాల్సి వచ్చినప్పుడు ఏమి ఇస్తున్నారు మీరు? అదే సవరించుకోవాలి. గతంలో జీతాలు ఇవ్వటానికి కూడా పరిస్థితి బాగలేదు. అవును. దాంట్లో ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్మే ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని చెల్లించిన తర్వాత కూడా పరిస్థితి ఏందో ఆలోచిస్తే బాగుంటుంది. ఆలోచిస్తే అందులో అథారిటీ ఉంది, రెగ్యులేటరీ అథారిటీ ఉంది. అథారిటీ ముందు వాదనలు చేసుకోవటం. ఆర్టీసీకి సంబంధించి వాదనలు చేసుకునే అవకాశం లేదు. ప్రజలు తిరుగుబాటు చేయటమో లేకపోతే అవును ఇప్పుడు రెండింటికి జాగ్రత్త పడతారేమో. ఎర్ర బస్సులు జోలికి పోము,
విద్యార్థుల పాస్తుల మీద Effect చూపించం, ఎఫెక్ట్ చూపించము increase అని ఏమి ఉండదు. చెప్తారు. ఎందుకంటే ఇమీడియట్ గా విమర్శలు ఎక్కువ వస్తూ ఉంటాయి. విమర్శలు. అవును. ఇక్కడ కూడా తిరుగుబాటు వస్తది కాబట్టి. ఇక్కడ రెగ్యులేటరీ అథారిటీ ఉంది కాబట్టి మంచి చెడు విద్యుత్కి కొద్దిగా సంబంధించి. ఇది చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్. సో మొత్తానికి రేపు కమలా హారిస్తో ప్రధానమంత్రి మీటింగ్ ఎలా జరుగుతుంది, ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి అనేది ఆసక్తికరమైన అంశం. ప్రభుత్వంకి సంబంధించి రిప్లై కూడా ఏపీకి సంబంధించి టీటీడీ వ్యవహారానికి ఏం counter సంబంధించి వేస్తుందో. ఏం కౌంటర్ ఇస్తుంది, ఏం రిప్లై ఇస్తుంది, హైకోర్టు దానికి సంతృప్తి చెందుతుందా లేదా మరలా ఇటువంటిదే రిపీట్ అవుతుందా చూడాల్సినటువంటి విషయం. అండ్ తెలంగాణకు సంబంధించి కూడా ప్రజల సంక్షేమాన్ని ఆలోచించి వ్యవస్థలు చేయాల్సినటువంటి పనులని ప్రజల మీద రుద్దకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ ఫర్ టుడే. రేపు మరలా మనం ది బెస్ట్ టాపిక్స్తో మళ్ళా కలుద్దాం. అండ్ వాటికి సంబంధించి అనాలిసిస్ మీకోసం న్యూస్ నవ్లో రేపు 7 o'clockకి సేమ్ టైం సేమ్ ఛానల్ చూస్తూనే ఉండండి న్యూస్ నవ్ తెలుగు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు న్యూస్ నవ్ తెలుగు. నమస్తే.